విపశ్యన ధ్యానంలో వాస్తవికతను ఎలా చూడాలనే దానిపై ఇది మన సంక్షిప్త విశ్లేషణ. మన మనసు చూశారంటే ప్రతి అనుభూతికి ఓ కథ అల్లేస్తూ ఉంటుంది కదా. ఆ కథల వెనక ఉన్న అసలు నిజాన్ని ఎలాంటి జడ్జ్మెంట్ లేకుండా ఉన్నది ఉన్నట్లుగా గమనించడమే విపశ్యన. మొదటిది ఆలోచనల వల. అంటే మనం వాస్తవాన్ని నేరుగా ఫీలవ్వం. ఉదాహరణకి మీకు కాలినొప్పి వచ్చిందనుకోండి, వెంటనే మనం నాకు నొప్పిగా ఉంది అని ఓ కథ చెప్పేసుకుంటాం. ఇక్కడ ఈ నేను అనే భావనే ఆ నొప్పిని మనతో కలిపేసి దాన్ని ఇంకా పెద్దదిగా చేస్తుంది. అదే ఆ నేనును పక్కన పెడితే ఆ నొప్పి కేవలం ఒక శక్తి ప్రవాహంలా అనిపిస్తుంది, అంతే. రెండవది కేవలం గమనించే విధానం. ఏదైనా అనుభూతి మొదలైన క్షణంలోనే దాన్ని పట్టుకోవాలి. అది ముగిసిన వెంటనే దాన్ని వదిలేయాలి. పాత జ్ఞాపకంలో ఉండిపోతే కొత్త అనుభూతిని మనం మిస్ అయిపోతాం. ఒకేసారి దురద, భయం, నడుమునొప్పి లాంటివి వస్తే కంగారు పడక్కర్లేదు. వాటిలో ఏది బలంగా ఉంటే అదే మన దృష్టిని ఆకర్షిస్తుంది. దాన్ని గమనించి అది పోయే వరకు ఉండి మళ్లీ శ్వాస మీదకు దృష్టి తీసుకురావాలి. చివరగా ధ్యానం ఒక మానసిక యాసిడ్ లాంటిది. అంటే మనం దేనిపై దృష్టి పెడతామో దాన్ని మెల్లగా కరిగించేస్తుందన్నమాట. భయం, బాధ లాంటి వాటిపై ఫోకస్ పెట్టడం సులభమే, ఎందుకంటే వాటిని వదిలించుకోవాలని చూస్తాం. కానీ ప్రేమ, దేశభక్తి లాంటి మనం ఇష్టపడే పాజిటివ్ ఫీలింగ్స్ పై కూడా అదే శ్రద్ధ పెట్టాలి, ఎందుకంటే అవి కూడా మనల్ని బంధిస్తాయి. ఇంకో విషయం, ధ్యానంలో మనసు పక్కకు వెళ్ళిందని గమనిస్తే నిరాశపడకండి. ఆ గమనించిన క్షణమే ఒక గొప్ప చైతన్యం. క్లుప్తంగా చెప్పాలంటే ఆలోచనల పొరలను దాటి అనుభూతులను ఉన్నవి ఉన్నట్లుగా చూడటమే అసలైన స్పష్టతకు మార్గం.